ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. నియోజకవర్గాలపై పెత్తనం, నాయకత్వ ఆధిపత్యం చుట్టూ తిరుగుతున్న ఈ అంతర్గత వివాదం ఇప్పుడు కోమటిరెడ్డి సోదరులు వర్సెస్ దళిత ఎమ్మెల్యే మధ్య రసవత్తర పోరుగా మారింది. పరామర్శల పేరుతో మొదలైన ఈ రాజకీయ రాద్ధాంతం చివరకు ఇరు వర్గాలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ సవాళ్లు విరుసురుకునే స్థాయికి చేరింది. ఇటీవల మోత్కూరులో మరణించిన ఓ కాంగ్రెస్ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులు తమపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సోమేల్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సోమేల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేనైన తనకు కనీస సమాచారం ఇవ్వకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించడాన్ని తప్పుపట్టారు. నల్లగొండ జిల్లా ఏమైనా కోమటిరెడ్డి సోదరుల రాజ్యమా? నకిరేకల్, తుంగతుర్తి వంటి దళిత నియోజకవర్గాలపై మీ పెత్తనమేంటి అని ప్రశ్నించారు. తాము కూడా దళిత ఎమ్మెల్యేమే అని చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని సోమేల్ హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి వెళ్లి రాహుల్ గాంధీని తిట్టిన రాజగోపాల్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తన నియోజకవర్గం గురించి మాట్లాడే ముందు మునుగోడులోని నీ సంగతి చూసుకోవాలని సోమేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమేల్ విమర్శలపై భువనగిరి సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ను ఒక తప్పుడు వ్యక్తికి కేటాయించామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా ఇంటి చుట్టూ 100 సార్లు తిరిగితే మాట ఇచ్చి మరీ టికెట్ ఇప్పించానని, కానీ ఇప్పుడు ఆయన వైఖరి చూస్తుంటే వినాశకాలే విపరీత బుద్ధి అనిపిస్తోందని అన్నారు. తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించినందుకు తుంగతుర్తి ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నట్టు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన గౌరవానికి, ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తున్న కోమటిరెడ్డి సోదరుల వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే సోమేల్ స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనాతి కాలంలోనే జిల్లా నేతల మధ్య రచ్చకెక్కడంతో వీరిద్దరి మధ్య వార్ అధిష్టానానికి పెద్ద సవాల్గా మారింది.